భారతదేశంలో ఎక్కువ మంది యువత కల ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెట్ అవుతుందనే ఆలోచనలో ఉంటారు. అది అత్యధిక జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆనందానికి అవధులు ఉండవు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధారణంగా తక్కువ జీతంతో వృద్ధికి తక్కువ అవకాశాలుంటాయనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ ఆలోచన పూర్తిగా సత్యానికి విరుద్ధం. అధిక జీతాలు, వేతనాలతో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. కొన్నిసార్లు చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు నెలకు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ జీతం, ప్యాకేజీ ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యధిక జీతం వచ్చే టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ జీతం. ద్రవ్య విధానాల రూపకల్పనలో ఆర్బీఐ గ్రేడ్ బి అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే వీరు బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. వీరు ఆర్థిక సమాచారాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటారు. కరెన్సీ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోస్ట్ కోసం అభ్యర్థి 60% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఎంపిక విషయంలో పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆర్బీఐ గ్రేడ్ బి అధికారులకు నెలకు 55,000 నుంచి 85,000 రూపాయలు. ఉన్నత ర్యాంకులకు పదోన్నతి పొందే వరకు 16 సంవత్సరాల సర్వీస్ తర్వాత వేతనం 1,00,000 రూపాయలు అవుతుంది. కొన్ని సందర్భాల్లో వీరి వార్షిక వేతనం 25 లక్షలకు చేరుకుంటుంది. నెంబర్ 2, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ జీతం. విదేశాలలో భారతదేశ దౌత్యపరమైన ప్రాతినిధ్యం, దౌత్య సంబంధాలు, ఆర్థిక మార్పిడి, సాంస్కృతిక సంబంధాలకు ఐఎఫ్ఎస్ అధికారులు కీలక బాధ్యత వహిస్తారు. వీరు ఒప్పందాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే వీరు విదేశాలలో మన పౌరులను రక్షిస్తారు. ఈ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ, సిఎస్సి ఉత్తీర్ణత తప్పనిసరి. విదేశీ భాషల పరిజ్ఞానం ఉండాలి. మంచి విశ్లేషణాత్మక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్లస్గా పరిగణించబడతాయి. ఐఎఫ్ఎస్ అధికారులకు 56,000 రూపాయల నుంచి 2,25,000 రూపాయల వరకు జీతాలుంటాయి. అధికారి ర్యాంక్, సర్వీస్ ఆధారంగా ఎక్కువ జీతాలుంటాయి. నెంబర్ 3, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారి జీతం. విస్తారమైన అటవీ విస్తీర్ణం కలిగిన భారతదేశంలోని అడవుల రక్షణ, పరిరక్షణ బాధ్యత ఐఎఫ్ఎస్ అధికారులదే. అటవీ, వన్యప్రాణులు పరిరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల రక్షణ, అక్రమ చెట్ల నరికివేతను అరికట్టడం, అటవీ నిర్మూలన విధానాన్ని అమలు చేయడం వారి బాధ్యత. ఈ ఉద్యోగం కోసం ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ లేదా ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో 2 సంవత్సరాల శిక్షణ కూడా ఉంటుంది. ఐఎఫ్ఎస్ అధికారులు నెలకు 56,000 నుంచి 2,00,000 రూపాయల వరకు వేతనం పొందుతారు. ఇది అత్యధికంగా చెల్లించే ప్రభుత్వ పోస్టులలో ఒకటిగా నిలిచింది. నెంబర్ 4, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ ఐఏఎస్ జీతం. దేశ పరిపాలనకు ఐఏఎస్ అధికారులు వెన్నెముక. వారు విధి విధానాలను రూపొందిస్తారు, వాటిని అమలు చేస్తారు. అలాగే వీరు ప్రజల నుంచి వివిధ ఫిర్యాదులను నిర్వహిస్తారు. విపత్తుల సమయంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఈ ఉద్యోగం రావాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ అర్హత ఉండాలి. అలాగే యూపీఎస్సీ నిర్వహించే సిఎస్సిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఐఏఎస్ అధికారులు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతారు. వీరికి మొదట జీతం నెలకు సుమారుగా 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇందులో ర్యాంక్, సర్వీస్ ప్రకారం జీతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీరికి వసతి, కారు, వైద్య సదుపాయాలు మొదలైన అలవెన్సులు ఉంటాయి. నెంబర్ 5, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్త జీతం. ఇస్రో శాస్త్రవేత్తలు భారతదేశ అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతలో అత్యాధునికమైన అంచున ఉన్నారు. వీరు పరిశోధన, అంతరిక్ష నౌక, ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల రూపకల్పన, అంతరిక్ష కార్యకలాపాల నిర్వహణకు కూడా బాధ్యత వహిస్తారు. ఈ ఉద్యోగం రావాలంటే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్తో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో యూనివర్సిటీ డిగ్రీ అర్హత ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్డీ అదనపు ప్రయోజనం. అభ్యర్థులు రాతపరీక్ష, ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. ఈ విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఉద్యోగ స్థానం అనుభవాన్ని బట్టి దాదాపు 2,50,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు జీతం సంపాదించే అవకాశముంది.